ఇప్పుడే శ్రీ విష్ణు అన్న #, సింగిల్ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే నచ్చింది, మిమ్మల్ని కూడా కడుపు నవ్విస్తుంది. మూవీ అయితే చూసేయండి. ముందుగా కథ విషయానికి వస్తే విజయ్ అరవింద్ సింపుల్ గా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక బ్యాంక్ లో ఉద్యోగం అయితే చేస్తారు. అలాంటి విజయ్ క్యారెక్టర్ లోకి పూర్వి, హారిని అనే 2 క్యారెక్టర్స్ అయితే వస్తాయి. ఇందులో హీరో పూర్వి అనే క్యారెక్టర్ ని లవ్ చేస్తే, హీరోని మాత్రం హారిని అనే క్యారెక్టర్ లవ్ చేస్తుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మామ. హారిని విజయ్ ని ఎందుకు ప్రేమిస్తుంది, చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, అసలు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ మూవీ స్టోరీ లైన్ కూడా ఇదే. నిజానికి ఇది ఒక సింపుల్ స్టోరీ లైన్ మామ, కానీ ఇందులో శ్రీ విష్ణు అన్న, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ మాత్రం భలే డిజైన్ చేశారు. డైరెక్టర్ కార్తిక్ రాజ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఇల్లీరియస్ కామెడీని భలే డిజైన్ చేశారు మామ. నవ్వి కడుపు చెక్కలవడం ఖాయం. ఇంకా సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా ఈ మూవీలో డైలాగ్ రిఫరెన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. సినిమా డైలాగ్ రిఫరెన్స్ అండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన డైలాగ్ రిఫరెన్స్ అయితే చాలా ఉన్నాయి. అవే మనకి కొన్ని సీన్స్ లో బాగా నవ్వు తెప్పిస్తాయి, అలాగే కొన్ని సీన్స్ లో అవసరం అనిపిస్తాయి. అండ్ సినిమాలో శ్రీ విష్ణు ఒక్కడే హీరో కాదు మామ, వెన్నెల కిషోర్ కూడా హీరో. ఎందుకంటే సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఉంటాడు వెన్నెల కిషోర్. అండ్ వీళ్ళిద్దరి మీద నడిచింది సినిమా కూడా. అంతేకాదు మామ, వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వీళ్ళు చేసే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమాలో. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ లో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మామ. ఇక